శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు సింహరాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తున్నానండి. మనకుండే 9 గ్రహ సంచారం వల్ల సింహరాశి వారికి రవి 3వ ఇంట, శుక్రుడు 4వ ఇంట, రాహు 8వ ఇంట ఉన్నాడు. అంటే అనుకూలంగా లేదు. ఎందుకంటే రాహు అష్టమంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గురువు సహకరించట్లేదు. ఒక శుక్రుడు మాత్రం 4వ ఇంట సహకరిస్తున్నాడు, రవి 3వ ఇంట సహకరిస్తున్నాడు. మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు సింహరాశి వారికి. అష్టమంలో రాహు ఉన్నప్పుడు మానసికమైన ఇబ్బంది, దురలవాట్లు, చెడు వ్యసనాలు, ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు, జూదము, ప్రేమ వ్యవహారాలలో పడి ఫెయిల్ కావడము, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో తగు జాగ్రత్తలలో ఉండాలి. ఈ మాసం కాదు, వచ్చే మాసంలో కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అష్టమంలో రాహు చాలా ఇబ్బందికరంగా చేస్తాడు. ఎలా చేస్తాడంటే, ఇది చేస్తే మనకు లక్షల రూపాయలు వస్తాయన్నట్టు భ్రమ పెడతాడు. భ్రమ పెట్టేసి దాని మీద పెట్టుబడులు పెట్టించి నేను మొత్తం ముంచేస్తాడు. ముఖ్యంగా షేర్ మార్కెట్ బిజినెస్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో దయచేసి మీకు లాభాలు వస్తున్నాయని ఆశించి వాటిపైన అధికంగా మొత్తం పెట్టకండి. పెట్టేది ఉంటే మాత్రం తలకిందులుగా చేస్తాడు. 100కి 100% చెప్తున్నాను, చాలా కష్టాల పాలవుతారు. ఇకపోతే మీరు ఇప్పటి వరకు ఏదైనా ప్రేమ వ్యవహారాలు నడిపిస్తే దాన్ని వాయిదా వేసుకోండి. అది ఏం చేస్తుందంటే చాలా ఇబ్బందిదాయకంగా చేసి మిమ్మల్ని కోర్టు దాకా తీసుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక లాభం విషయానికి వస్తే శుక్రుడు ఉన్నాడు. భోగలాలసాలు, విందులు, వినోదాలు కొంత వేరకు నడతాయి, కానీ అనుకున్నంత స్థాయికి మీరు అందుకోలేరు. రవి 3వ ఇంట ఉన్నాడు. రవి పరాక్రమవంతంగా ఉన్నాడు కాబట్టి మీకు ఏదైనా ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కానీ వాటి కానీ ప్రయత్నం చేయండి. కొంత మేరకే మీకు లాభం చేకూర్చే అవకాశం ఉంది, కానీ ఎక్కువగా లేదు. భూ తగాదాలు మీకు లాభంగానే ఉంటాయి. తగాదాలు జరిగి ఇవి రావు అనుకున్న విషయంలో రవి కారణం చేత మీకు ఆ ఆస్తులు వస్తాయి. అనుకోని ఆస్తులు తెప్పియడమే రాహు యొక్క లక్షణం. రాహు యొక్క విషయం ఏమిటంటే, ఇది కాదు అన్నదాన్ని అవును అనిపిస్తాడు, అవును అన్నదాన్ని కాదు అనిపిస్తాడు. ఆయన యొక్క ప్రత్యేకత అది. మీకు ఈ రాహు యొక్క దోషాలు పోవాలనుకుంటే ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో బాగా సూచిస్తున్నారు వారికి దుర్గాదేవి ఆరాధన చేయాలి. ఒక 5 ఆదివారాలు దుర్గామాత దేవాలయానికి వెళ్ళి సాయంకాల వేళలలో అంటే చివరి మంగళహారతికి వెళ్ళేసి అక్కడ కనుక సింహం ఉంటుంది అమ్మవారి ముందు, ఆ సింహవాహిని పైన తిలకాన్ని ధరించి ఆ కుంకుమను కనుక తెచ్చుకొని 5 వారాలు ధరించి ఆ నైవేద్యాన్ని తీసుకొని అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. సాయంకాల వేళలో మాత్రమే చేయించండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా ఇబ్బందిగా ఉంది గురుగారు, మేము ఏమీ చేయలేకపోతున్నాము, ఈ స్వల్పంగా గతంలో కూడా గుళ్ళు తిరిగాము, గోపురాలు తిరిగాము, ఏమీ సాధ్యమైతే లేదని అనుకుంటే నాకు ఫోన్ చేయండి. ఈ రాహు యొక్క బాధలు తగ్గించడానికి దుర్గా యంత్రం ఉంటుంది. ఆ దుర్గా యంత్రాన్ని దాన్ని మంత్రజపం చేయించి గావ్యాది షోడశ ఉపచారాలు చేయించి దానికి కావాల్సిన కంకణాన్ని పంపించి మీకు ఆ యంత్రాన్ని పంపిస్తాను. మీ నామనక్షత్రాలు కూడా పంపించవలసిన అవసరం ఉంటుంది. అది ఒకే రోజు కాదు, 5-6 రోజులు దానికి కావాల్సిన 18,000 జపాన్ని చేసి ఒక కట్టుదిట్టం చేసేసి మీకు అందిస్తాము. దాన్ని 18 రోజులు కనుక మీరు ఆ యొక్క మంత్రాన్ని, ఇచ్చిన మంత్రాన్ని చదివి పారే నీళ్ళల్లో దాన్ని కనుక వేశారంటే ఈ రాహు యొక్క ప్రభావం తగ్గిపోతుంది. ఎవరికైతే రాహు కష్టాలు ఉన్నాయని భావిస్తారో వారు గోమేధిక ఉంగరాన్ని ధరించండి. 3.5 క్యారెట్లు ఉంగరమైనా లాకెటైనా ధరించండి, మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మాత్రం మీరు ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తానికి ఈ మాసములో సింహరాశి వారికి అనుకూలంగా లేదు. ఈ సింహరాశి వారు ఎవరైతే ఉంటారో మకా 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర పలుగున 1 పాదం కలుపుకుంటే సింహరాశిలోకి వస్తుంది. ఈ మకా నక్షత్రం 4 పాదాల వారు వైడూర్యాన్ని 3.5 క్యారెట్లు ధరిస్తే నక్షత్రాది ప్రకారంగా బ్రహ్మాండంగా ఉంటుంది. వీరికి కేతు మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు. అలాగే పుబ్బ 4 పాదాల వారికి వీరు వజ్రాన్ని ధరించాలి. వజ్రం ఖరీదుగా ఉన్నదని మీరు భావిస్తే దానికి ఉపరత్నంగా ఓపల్ అనే ఒక రత్నం ఉంటుంది. అది తక్కువ రేట్లో వస్తుంది, 4,000 3,000లో వస్తుంది, 3.5 క్యారెట్లు ఉంటుంది. అది కావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి, మీకు పంపిస్తాను. ఇకపోతే పుబ్బా నక్షత్రం 4 పాదాల వారు శుక్ర మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది.
శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, తర్వాత బుధుడు. అయితే మీకు ఈ ఎందుకు చెప్తున్నాను దశలు అంటే మీరు ఒక్కసారి లెక్క కట్టుకొని ఏ దశ నడుస్తుందో చూసుకోండి. ఉత్తర పలుగుని 1వ పాదం వారు సింహరాశిలోకి వస్తారు. దీనికి రాష్ట్రాధిపతి ఉత్తర పలుగునికి మనకు నక్షత్రాధిపతి రవి కాబట్టి కెంపును ధరించండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రవి 6 సంవత్సరాలు వీరి దశ ప్రారంభమవుతుంది. చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు. ఇది మొత్తానికి మీ యొక్క దశలు తెలియజేశాను. మీకు ఏదైనా దశలలో ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మీరు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇకపోతే జాతకాల విషయానికి వస్తే ఎవరి జాతకంలోనైనా కానీ రవి భగవానుడు కనుక తులారాశిలో ఉంటే నీచస్థానం పొందినట్టుగా భావించాలి. అదే మేషరాశిలో కనుక ఉంటే ఉచ్చస్థానాన్ని పొందినట్టుగా భావించాలి. ఉచ్చస్థానం పొందినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు, ఆత్మ యొక్క ధైర్యము, తర్వాత పనులు చేయట్లో బ్రహ్మాండంగా రాజకీయ రంగంలో అభివృద్ధిలో ఉంటారు. అదే నీచస్థానం కనుక పొందిందనుకోండి, రవి తులారాశిలో ఉన్నాడు అనుకోండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, ఏ పని చేసినా కానీ ఉండదు, అనారోగ్య సమస్యలు ఉంటాయి, అందరితో తగులాడడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ యొక్క రాశి సింహరాశి ఏదైతే ఉందో అగ్నితత్వ రాశి. ఇది అగ్నితత్వ రాశి అంటే కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆచితూచి అడుగులు వేసుకోవాలి. రాహు సరిగా లేడు కాబట్టి. ఇకపోతే మిత్రగ్రహాలు ఏమిటి, వీరికి శత్రుగ్రహాలు ఏమిటి అని అనుకున్నప్పుడు సింహరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి కుజుడు, గురువు, చంద్రుడు మిత్రగ్రహాలు. ఈ రాశుల వారితో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వీళ్ళతో ఉంటే బాగా ఉంటుంది. ఇక శత్రువు సంబంధించిన రాశులు ఏమిటి అని అంటే వీరికి శుక్రుడు, శని, ఈ రెండు. అంటే శుక్రుడు అని అంటే తులారాశి వారు, తర్వాత అక్కడ వృషభ రాశి వారితో సత్సంబంధాలు సరిగా ఉండవు, బాగా ఇబ్బందిగా ఉంటుంది. శని కూడా వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి కుంభరాశి వారికి, మకర రాశి వారికి వీరికి అనుకూలంగా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. ఏది ఏమైనప్పటికీ సింహరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో సరిగా లేదని చెప్పవచ్చును. మీకు ఏదైనా జాతక సమస్యలకు కానీ ఇతరాత్ర విషయాలు పరిష్కారం కానీ జ్యోతిష్యం ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.